చిరంజీవిలో కొంత మేనిఫెస్టో అయింది. రామారావు లాగా చిరంజీవి కూడా ఒక కులానికి నాయకుడు కాదు, అన్ని కులాల ప్రజల వారిని అభిమానించారు పాలిటిక్స్లోను సినిమాల్లోనూ. కానీ ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టాడో, ఈవెన్ చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయినా మీరు గమనించండి, తెలుగు సినిమాలో ఇవి చెప్పుకుంటే మొహమాటానికి మన వాళ్ళు చెప్పరు, కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీస్తే మీరు పెద్ద ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, మీకు హీరోలు అందరూ కమాసే ఉంటారు. ఎక్కువ అందరని అనగానే ఎక్కువ మంది ఉంటారు. మీకు బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ లేకుంటే కామెడీ రోల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్లో, పాటలు పాడే రోల్లో, సంగీతం రోల్లో ఉంటారు. మీరు గమనించండి. సో అందువల్ల మీకు సోషల్ జాగ్రఫీ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ చూస్తే చాలా క్లియర్గా కనబడుతుంది. మీరు ఒక ఆదివాసీ హీరో కాను, ఒక దళిత్ సినిమా రంగంలో హీరోగా లేరేంటి? ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, ఒక రజక కులం నుంచో, ఒక నాయి బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు హీరోగా లేరు? మీరు ఎక్కడ కనబడరు చూడండి. అందువల్ల మనకు తెలియకుండానే సోషల్ స్టీరియోటైప్స్, సోషల్ ఫ్యాక్టర్స్ ప్రతి సెక్టార్ను ప్రభావితం చేస్తే, ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. చిరంజీవి ఎప్పుడైతే సినిమాలోకి వచ్చారో, చిరంజీవి విశేషమైన ఆ జనాదరణ కలిగిన సినిమా హీరోగా ఎమర్జ్ అయినప్పుడు సహజంగానే కాపు చిరంజీవిలో కూడా తమ ఫిలిమీ హీరోని చూసుకున్నారు. అఫ్కోర్స్ చిరంజీవి కాపులకే హీరో కాదు, చిరంజీవి తెలుగు వారందరికీ హీరో, కానీ కాపుస్ ఒక ఫిలిమీ హీరోని చూసుకున్నారు. సో ఇప్పటికీ మీరు గమనించండి, నందమూరి బాలకృష్ణ డలాస్ పోతే మీరు కార్లలో పెద్ద ర్యాలీ తీసే వాళ్ళ సామాజిక నేపథ్యం చూడండి, మెజారిటీ కమాసే ఉంటారు. ఈవెన్ టుడే విచిత్రంగా ఉంటుంది. తెలుగుదేశం అభిమానులు ఉండొచ్చు కానీ కమాసే ఎక్కువ మంది ఉంటారు. డలాస్లో కార్లన్నీ లెక్క తీసి మీరు వాళ్ళ ఓనర్లను లెక్కలు తీయని మీకు తెలిసిపోతుంది ఇది. సో ఇది అంటే అంత కాస్ట్, సినిమా, పాలిటిక్స్ అంత ఇంటర్వోవెన్ అయి ఉంటాయి. సో అందువల్ల చిరంజీవి ఎప్పుడైతే సినిమాల్లో ఒక రైజింగ్ స్టార్గా వచ్చారో, డెఫినెట్గా కాపోస్ తమ సోషల్ ఎస్టీమ్ను చిరంజీవిలో చూశారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపు సహజంగానే తమ పొలిటికల్ ఆస్పిరేషన్కు ఒక ఆర్టికులేషన్గా చిరంజీవి చూశారు. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం విఫలమైందో, మళ్ళీ జనసేన పెట్టినా కూడా జనసేనను కూడా కాపు సెక్షన్స్ పూర్తి స్థాయిలో నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు 2019లో. దానికి కారణం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల అధికారానికి దగ్గరలో కూడా లేకపోవడం ఒక కారణమైతే, ముఖ్యమైన కారణం ప్రజారాజ్యం అనేటువంటి ఒక అనుభవం కాపు సామాజిక వర్గాన్ని వెంటాడింది. అందుకే ఇది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ప్రజారాజ్యం వైఫల్యం మా మీద ఇట్లా వేళ్లాడుతుందని కూడా చెప్పాడు. సో ఇది మొదటి కారణం 2019లో. అందుకే మీకు 2014లో కాపు ఓటు ఎన్డీఏకు పడితే 2019లో కాపు ఓటు వైసీపీకి పడ్డాయి. ఇలాంటి మీకు అనేక పోల్ స్టడీస్ కూడా తెలియజేస్తుంది. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్కు ఉన్న సపోర్ట్ బేస్లో ఒక కాపుసి లేరు. ఇంతకుముందు చెప్పినట్లు అన్ని కులాల్లోనూ ఉన్నటువంటి సినిమా అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా యువత ఉన్నారు. ఈ యువత సినిమా అభిమానులు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం ఉన్నా వారికి ఒక ఎజెండా లేదు. వారి వాళ్ళు దేని కొరకు ఫైట్ చేయాలి, తమ నాయకుడు తమ అభిమాన హీరో ముఖ్యమంత్రి అవుతాడన్న రాజకీయ విశ్వాసం వాళ్ళకి కలగలేదు. పైగా వాళ్లకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎజెండా లేదు, ఒక రాజకీయ నరేటివ్లో పవన్ కళ్యాణ్ భాగం కాదు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ 2014లో ఎన్డీఏని ఎండార్స్ చేసినప్పుడు ఇచ్చిన హామీ ఏంటి ప్రజలకు? ఇది నేను చంద్రబాబు టీడీపీ బీజేపీని ప్రమోట్ చేస్తున్నాను, వారు పని చేయకపోతే నేను మీ తరఫున రాయబారిగా ఉంటాను, నేను మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ఉంటాను, నా బాధ్యత ఎన్డీఏతో పనిచేయించేది అన్నాడు. కానీ ఏం జరిగింది? 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు అమలు కాలేదు, అమరావతి రూపుదిద్దుకోలేదు. మీకు ఇవన్నీ కూడా టీడీపీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో ఆ ప్రజా వ్యతిరేకత జనసేనపై కూడా ప్రతిబింబించింది. కారణం ఏంటంటే, జనసేన ఇచ్చిన హామీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ, ప్రజల తరఫున ఎన్డీఏను అకౌంటబుల్ చేస్తాను ప్రజలకు అని ఇచ్చాడు హామీ. ఎప్పుడైతే ఎన్డీఏ పట్లనే వ్యతిరేకత వచ్చింది, టీడీపీ పట్ల వ్యతిరేకత వచ్చింది, బీజేపీ పట్ల వ్యతిరేకత వచ్చిందో, దాని బిల్లులు అనివార్యంగా పవన్ కళ్యాణ్ కూడా చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఆశించాం పవన్ కళ్యాణ్ నమ్మకంతో, పవన్ కళ్యాణ్ మా తరఫున నిలబడతాడు, మా తరఫున ఈ ప్రభుత్వాన్ని పనిచేయిస్తాడు అని నమ్మారు కనుక ప్రజలు,
ఆ నమ్మకం ఎప్పుడైతే వమ్మైందో ఆ బీజేపీ టీడీపీ పట్ల బీజేపీ పట్ల